హలో ఎవ్రీవన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఉగ్గు. ఈ ఉగ్గుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉగ్గుని చేయడానికి కావాల్సిన ఐటమ్స్: గ్లాస్ అయితే గ్లాస్, కప్ అయితే కప్పు. మనం ఏ మెజర్మెంట్స్తో తీసుకుంటామో సేమ్ అన్నీ అదే కప్పుతో తీసుకోవాలి. నేనైతే గ్లాస్తో తీసుకుంటున్నాను. కందిపప్పు 1 గ్లాసు, మినపప్పు 1 గ్లాసు, పెసరపప్పు 1 గ్లాసు, బియ్యం 2 గ్లాసులు, బాదం అవైలబుల్లో ఉంటే బాదం కూడా వేయొచ్చు. ఇలా అన్ని పప్పులని మెజర్మెంట్స్తో తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ ఉగ్గు 6 to 14 months బేబీస్కి పెట్టొచ్చు. బయట తీసుకొచ్చి సెర్లాక్ తినిపించే కంటే మనం ఇంట్లో స్వయంగా చేయడం చాలా మంచిది. బయట ఫుడ్తో కంపేర్ చేస్తే మనం ఇంట్లో చేసేది చాలా మంచిది. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అన్ని పప్పులని బాగా శుభ్రంగా కడుక్కొని వడపోసి ఒక క్లాత్లో వేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం, పప్పులు అన్నిటిని ఎండలో కొద్దిసేపు ఎండబెట్టాలి. కనీసం 1 to 2 hours అయినా ఎండబెట్టాలి. తర్వాత తీసే ముందు ఒకసారి అన్నిటిని చెరుక్కోవాలి. ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి చెరుకు తీసుకోవడం చాలా మంచిది. ఒక కడాయి పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పును దోరగా వేయింపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయింపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దోరగా వేయింపుకోవాలి. ఇలా అన్ని పప్పులని ఒకదాని తర్వాత ఒకటి వేయింపుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని పప్పులు ఒకేసారి వేయింపకూడదు. కొన్ని పప్పులు ఫాస్ట్గా గోలుతాయి, కొన్ని పప్పులు స్లోగా గోలుతాయి. సో ఒక్కొక్క పప్పుని ఒక్కొక్కసారి గోలించుకోవాలి. ఇలా అన్ని పప్పులని దూరగా వేయింపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పప్పులన్నీ గోలిన తర్వాత ఇంట్లో అయితే ఇంట్లో, లేదంటే పిండి పట్టే గిన్నె దగ్గర వెళ్ళి అక్కడ పట్టించుకోవచ్చు.